తెలుసు. చాలా ప్రేమపూర్వకమైన అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ కొంచెం తడబడ్డాము, మాటలు రాక కాదు. నేను బిషప్ గారు మంచి స్నేహితులు. మనకి స్నేహితులు ఉంటారు, అందులో కొందరు మంచివాడు, అందరూ మంచివాడు కాదు. కానీ నేను మన బిషప్ గారు మేమిద్దరం మంచి స్నేహితులు. అవునా? పీఠాధిపతి అభిషేకంలో ఒక గురువు గురుశ్రేణి సంస్కార పూర్ణాభిషేకాన్ని పొందుతాడు. పీఠాధిపతి ఎవరు? గురుశ్రేణి సంస్కారంలో తాను పూర్ణాభిషేకం పొందుతాడు. గురుత్వంలో గురుత్వాన్ని, పూర్ణ గురుత్వాన్ని ఆయన స్వీకరిస్తాడు. మళ్ళీ పీఠాధిపతి ఎవరు? ఆయన అపోస్తలుల వారసుడు. ఆయనను అపోస్తల వారసుడుగా అభిషిక్తులు చేస్తారు. పీఠాధిపతి పట్టాభిషేకాన్ని పొందిన వారికి మన శ్రీసభ బోధన ధర్మాన్ని, పవిత్రీకరించే ధర్మాన్ని, అదేవిధంగా నేత్రాసనాన్ని పాలించే ధర్మాన్ని, ఈ ధర్మాలను నిర్వర్తించే బాధ్యతలను ఒక పీఠాధిపతికి అప్పచెబుతారు. క్రీస్తు స్థాపించిన ఆధ్యాత్మిక ధర్మాలనే పీఠాధిపతులు నిష్ఠగా నిర్వర్తిస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రతి కథోలిక క్రైస్తవుడు తమ పీఠాధిపతికి విధేయుడిగా మెలగాలి. క్రీస్తు ప్రతినిధి అయిన పీఠాధిపతి కూడా తాను ప్రతి కథోలిక క్రైస్తవుడి కోసం నియమితులయ్యాడని కూడా తాను గ్రహిస్తాడు. 8 సంవత్సరాలుగా పీఠాధిపతులైన మీకు అపోస్తులుడైన పౌలు గారు అన్న మాటలను ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను బిషప్ గారు. అందుకే ఆయన ఏమన్నారు? తిమోతికి రాసిన మొదటి లేఖలో 4వ అధ్యాయం 14వ వచనంలో ఈ విధంగా చెప్పారు: ప్రవచనం వలన పెద్దల హస్త నిక్షేపణం ద్వారా నీకు అనుగ్రహింపబడి ఉన్న ఆధ్యాత్మిక వరమును నిర్లక్ష్యము చేయవద్దు అని చెప్పారు. మీకు ఆధ్యాత్మిక వరాలు ఇవ్వబడ్డాయి కాబట్టి వాటిని వినియోగించాలి, నిర్లక్ష్యం చేయవద్దు అని అపోస్తలుడైన పౌలు మీకు, నాకు, మన గురువులందరికీ చెబుతున్నారు. అందుకని ఈరోజు ప్రతి పీఠాధిపతికి ఉన్న బాధ్యతను తాను నెరవేర్చేటప్పుడు ఈ బాధ్యతను తాను సక్రమంగా నెరవేర్చడానికి అందరూ తోడ్పడాలి. ఎందుకంటే ఈ రోజుల్లో నేను చెబుతున్నాను, మీ అందరి బాధలు మీరు ఒకరికొకరు చెప్పుకోవచ్చు, కానీ పీఠాధిపతులకున్న బాధలు నేను మీతో చెప్పలేను. ఎందుకంటే చెప్పామంటే టీవీ న్యూస్ అయిపోతుంది. అందుకని ఒక ప్రక్క మంచి చేయాలనే తపన, ఇంకోసారి ఎలా చేయాలనే తపన మమ్మల్ని అందరినీ బాధిస్తూ ఉంటాయి. అందుకని ఈ బాధ్యతను నిర్వహించడానికి మనందరం ఎప్పుడు పీఠాధిపతులకు సహాయం చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. అందుకే పుకార్లు నమ్మవద్దు. మీ అందరికీ నేను మనపూర్వకంగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. పీఠాధిపతుల గురించి చెప్పినప్పుడు చాలా పుకార్లు వస్తూ ఉంటాయి. పుకార్లు నమ్మవద్దు. ఎందుకంటే పీఠాధిపతి ఎప్పుడు తాను చేయవలసిన పనిని తన మనసులో పెట్టుకొని చేస్తూ ఉంటాడు. అందరూ పీఠాధిపతి చెప్పిన మాటలు ఒక్కొక్కసారి వినరు, నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ
అందరికీ సాటిస్ఫాక్షన్, అందరినీ మనం సంతృప్తులను చేయలేం. మామూలుగా మంచి భోజనం పెడితేనే అందరూ సంతృప్తి పడరు. కారం ఎక్కువైందని, ఉప్పు తక్కువైందని, పులుపు ఎక్కువైందని అన్ని వంకలు పెడుతూ ఉంటారు. ఇక మనిషి మనం చేస్తూ ఉంటే, మంచి పనులు చేస్తుంటే దానికి అనేక విధాలుగా చాలామంది వంకలు పెడుతూ ఉంటారు. అందుకని ఈరోజు మనం పీఠాధిపతులను వాళ్ళు